ఇప్పుడు మనం గుంటూరు జిల్లాలోని హజరత్ కాలే మస్తాన్ ఆవులియా బాబా గారి దర్గా దగ్గర ఉన్నాం. అంటే మా మస్తాన్ వాలి దర్గా అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు అంటారు. దీనికి ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారని ఆయన ఉన్నాడు. ఆయనే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దర్గా. ఎందుకంటే రోడ్డు పక్కన ఉండటం వలన, చిలక రోడ్డుపేటకి వెళ్ళే దారిలో ఉండటం వలన, అది కూడా పక్కమటే మార్కెట్ ఉండటం వలన ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే దర్గా అంటేనే దాదాపు హిందువులు ఏంటి, ముస్లింలు ఏంటి, క్రిస్టియన్స్ అంటే ప్రతి ఒక్క మతస్థులు ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్ళే పవిత్రమైన స్థలం ఈ దర్గా. కానీ ఈ దర్గాకి మచ్చ తెచ్చే విధంగా అక్కడ ఆయన కుమారుడు ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గతంలో కనుక మనం చూసినట్టుదే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ దగ్గర ఆ ప్రభాకర్ రావు గారు వాళ్ళ యొక్క కుమారుడు, ఆ ప్రభాకర్ రావుతో కలిసి ఇక్కడ ఈయన మా రామ్మోహన్ రావు గారి కుమారుడు ఉండటం కలిసి మా అందరికీ తెలిసింది. అప్పటి నుంచి ఆయన ఎస్కేప్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈరోజు ఆయన అంటే ఈరోజు నిన్న ఆయన్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు మనం ఇక్కడ దర్గా దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఈవినింగ్ మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం సార్? సార్, ఈ టౌన్లో గుంటూరులో విపరీతంగా జరుగుతుంది. ఇక్కడ శ్రీనివాసరావుపేట, వెంకటప్పయ్య కాలనీ అన్ని చాట్ల నుంచి జరుగుతుంది. దీని డ్రగ్స్ మాఫియా జరుగుతూనే ఉంది. కానీ దీనికి అరికట్టే వాళ్ళు ఎవరు లేరు. అరికట్టే కమిషన్ రావట్లేదు. ఇది మాత్రం జరుగుతూనే ఉంది. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ కనబట్టలేదు. దీంట్లో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. కానీ ఎవరు ఏంటి అనేది మనకైతే తెలియదు. కానీ శ్రీనివాసరావుపేట కాడి నుంచి, వంద్రి కాడి నుంచి, వెంకటప్పయ్య కాడి నుంచి, కృష్ణబాబు కాడి నుంచి మొత్తం ఉన్నారు. డ్రగ్స్ మాఫియా మొత్తం జరుగుతూనే ఉంది. కానీ స్టూడెంట్స్ మాత్రం విపరీతంగా చనిపోతున్నారు. స్టూడెంట్స్ విపరీతంగా 10th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ మాత్రం మళ్ళీ విపరీతంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. దీన్ని అరికట్టే బాధ్యత మీ యొక్క వీడియో వల్ల చూపించండి. దీన్ని ఒక ప్రజాగణంలో తీసుకొని పరిష్కరించండి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ అబ్బాయి డ్రగ్స్ తీసుకున్నాను అదైతే పూర్తిగా నేను బయట లేదు, కానీ పట్టుకున్నారనే సంగతి తెలీదు. అతనైతే మంచోడే నాకు తెలిసినంత వరకు, కానీ తెలీదు నాకు పూర్తిగా. అవగాహన అయితే లేదు. కానీ ఇప్పుడే విన్నాను, కానీ అంత లేదు. నా పేరు భవానీ అండి. సార్, నిన్న సాయంత్రం మనకి మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం? అంటే అతను అలాంటి వాడు కాకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయం. ఇక్కడైతే అలాంటి యాక్టివిటీస్ కానీ అలా జరిగేది ఏం లేదు. గుంటూరులో జరుగుతున్నాయి, కానీ ఇతను చేశాడా లేదా అనేది మాత్రం మనకు తెలియదు. ఫ్యామిలీ పరంగా మంచి ఫ్యామిలీ, ఇక్కడ అంతా మంచిగానే ఉంటుంది. ఇక్కడ మాత్రం గత 2 నెలల క్రితం కూడా వేరే వచ్చింది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో ప్రభాకర్ రెడ్డి కూడా ఈయన తాను చేస్తూ బయట వాళ్ళకి అమ్ముతాడని చెప్పేసి దీన్ని అంటే అది అవుట్స్కట్స్లో ఏం జరిగింది ఏందని చెప్పేసి తెలిసే విషయం లేదు. అది కాక అమ్మాయి పేరు నీలిమ సంథింగ్ ఏదో ఉంది కదండి, ఇప్పుడు లావణ్య అని చెప్పేసి అమ్మాయి వల్ల చేపించారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే దిలీప్ శంకర్ అనే అతను కూడా చేపించాడని చెప్పి అలా అయినా అనుకోవచ్చు. అన్ని విధాలుగా ఆలోచించవచ్చు. అది చేశాడు లేనిది అనేది మాత్రం మనం లైవ్లో చూడలేదు. కాబట్టి ఇక్కడ గుంటూరు ప్రజల్లో ఇక్కడ మాత్రం జరుగుతుంది. గుంటూరులో డ్రగ్స్ తీసుకోవడం ఇది జరుగుతుంది. కానీ ఇతను తీసుకున్నాడా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకం. అంటే పారిపోయాడంటే రోజు ఇక్కడే ఉంటున్నాడు కదా, వాళ్ళకి అవసరం అని చెప్పేసి ఇప్పుడు మీడియా ముందు వచ్చి ఓపెన్ అయ్యాడని చెప్పేసి తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆరోపిస్తున్నారు. మనం 2 వైపులు ఆలోచించాలి కదా. అంటే ఇక్కడే ఉన్నాడు అప్పుడప్పుడు మనకెలా తెలిసింది సార్? మనం లోకల్ పబ్లిక్ కదా, మనకు అలా తెలిసేది అంటే ఛాన్స్ లేదు. ఇంట్లో ఉన్నారు, ఇక్కడ దర్గాకి వస్తున్నారు, దర్గా దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి ఇక్కడ లోకల్ ప్రజలు మొత్తం అదే అనుకుంటున్నారు. అది ఇక్కడ మాత్రం ఇలాంటి యాక్టివిటీస్ ఇక్కడేనండి, పక్కన దర్గా ఎదురు సందులోనే వాళ్ళ ఇల్లు వచ్చేటప్పటికి. ఇక్కడ లోకల్లో మాత్రం ఇలాంటి యాక్టివిటీస్ ఇతను చేసేది ఏం లేదు. అవుట్స్కట్స్లో ఏమైనా చేస్తున్నారు, చేయండి అని చెప్పి మనం చూడలేదు కాబట్టి మనం చెప్పలేము దాని గురించి. గుంటూరు ఉందని చెప్పేసి ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పుడు సెబ్ ఉంది, వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ బయటికి వెలికి తీస్తున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇలాంటిది అరికడటానికి చూస్తుంది. కాబట్టి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా
దీనివల్ల చాలా ఉండిద్ది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటి లింకులు ఉన్న వాళ్ళు మొత్తం బయటకు వస్తూ ఉంటారు కాబట్టి ఏముండదండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు డ్రగ్ని అరికడతా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే బాగానే ఉండిద్దండి. దీని గురించి డ్రగ్స్ విషయంలో కానీ నేరస్తుల విషయంలో కానీ ఉక్కుపాదం మోపుతానని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు, జరుగుతుంది, చేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరగాలని చెప్పేసి ఏం లేదు. గత ప్రభుత్వంలో డ్రగ్స్ మాఫియా అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అలాంటిది ఇప్పుడు అన్నీ గడిచిన 2 నెలల్లోనే చాలా వరకు కేసులన్నీ బయటకు వస్తున్నాయి. ఈ సెబ్ కూడా హోమ్ మినిస్టర్ అనిత గారి బాగా చూస్తున్నారు కాబట్టి అన్నీ బయటపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి గతంలో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనుక మనం చూసుకున్నట్టే రాజు తరుణ్ లావణ్యాల దాంట్లో కూడా ఆయన కనుక ఆ కేసులో కూడా తను కూడా ఆ పేరు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపించింది. అదేవిధంగా ఈ యొక్క నిన్న అరెస్ట్ చేసిన మస్తాన్ సాయి యొక్క మొబైల్లో అనేక మంది అమ్మాయిల ఫోటోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేసి ఏమన్నా చేస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున విచారిస్తున్నారు. గత 3 నెలల నుంచి ఆయన ఎస్కేప్ అయిన దగ్గర నుంచి ఆయన పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతూనే ఉన్నారు. అనంతరం ఆయన నిన్న ఆయన ఆ దర్గాలో ఆయన ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు నిన్న వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. బస్ స్టాండ్ సాయంత్రం మస్తాన్ సాయిని డ్రగ్స్ విషయంలో అరెస్ట్ చేశారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఈ మస్తాన్ సాయి అనే అబ్బాయి కుర్రాడే. ఇతను దాదాపుగా మేమనుకోవటం ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఈ గంజాయి, హెరాయిన్, కొకైన్ వీటి మీద బిజినెస్ చేస్తున్నాడని తెలిసింది. ఇతనితో పాటు వీళ్ళ బ్యాచ్ 5-6 ఉన్నారు. ఈ వరలక్ష్మి టిఫిన్స్ అని వీళ్ళు, అబ్బాయి శ్రీనివాసరెడ్డి అని, తర్వాత ఈ సుబాని హోటల్ వాళ్ళు, ఈ గుంటూరులో గ్యాంగ్గా తయారయ్యి వీళ్ళందరూ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో గంజాయి, డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ ఇవన్నీ ఈ సినిమా వాళ్ళకి, కాలేజీ పిల్లలకి అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళ వలన ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ మాకు మనీ వస్తుంది, మేము బాగుపడతాం అనుకున్నారని కొన్ని వేల కుటుంబాలు ఇలా ఈ డ్రగ్స్ వలన చాలామంది నాశనం అయిపోతున్నారు. వీళ్ళు ఆనందం చూస్తున్నారు. కానీ అసలే మెయిన్ ఏంటంటే అసలు 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలోనే అసలు ఆర్థిక వనరు పంటగా గంజాయిని ఏర్పాటు చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి. అప్పుడు దానివల్ల ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ చూసినా చిన్నపిల్లల స్కూళ్ళల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి. స్కూళ్ళల్లో బ్యాగులు చెక్ చేస్తే గంజాయి దొరుకుతుంది, డబ్బులు దొరుకుతున్నాయంట. అసలు లా అండ్ ఆర్డర్ అనేది 2019 నుంచి 24 దాకా లా అండ్ ఆర్డర్ లేదు. వాళ్ళ ఇష్టమై వాళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి డబ్బు కావాలి. ప్రజలు ఎట్లా అయిపోయినా నేను బిస్కెట్లు వేస్తున్నా, ప్రజలు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. కాబట్టి రోజుకి నాకు ఎంత వస్తుంది ఆదాయము, వాళ్ళ ఆవిడ సాయంత్రానికి నా లెక్కప్ప చెప్పకపోతే భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఫుడ్ ఉండదు. కాబట్టి ఈ రాష్ట్రం ఎట్టపోయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు చేశారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనించి పెట్టాల్సిన టైంలో వాత పెట్టారు. కానీ ఇంకా కోలుకోలేకపోతుంది రాష్ట్రం. ఇప్పటికే దాదాపుగా 20 ఏళ్ళు ఎనిక్కిపోయింది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ సైకో ఎప్పుడు పోతాడన్నారు, ఓట్లు వేసారు, గెలిపించారు బాబు గారిని. వచ్చిన కాల నుంచి అంటే జనం ఆలోచన ఎలా ఉందంటే వచ్చాం కదా కొద్దిగా రివెంజ్ తీసుకోవాలని ఉంది. కానీ వచ్చిన కాల నుంచి బాబు గారు ఇవన్నీ సర్దుకున్న లోపల ఇప్పుడు 2 నెలలు గడిచిపోయింది.